నాతో నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మొదటి వీడియోకు కంటిన్యూషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రామతారక ఆశ్రమం ఎదురుగా ఉన్నటువంటి సందుదారండి. ఇటు నుంచి వెళ్తే మనకు మానస సరోవర్ ఘాట్ వస్తుంది. ఇది కేవలం అక్కడి నుంచి ఒక 10 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇదే మానస సరోవర్ ఘాట్. ఇటు నుంచి మనం ఎడమవైపు వెళ్ళామంటే మణికర్ణికా ఘాట్, అలాగే ప్రధాన దేవాలయం మనకు వస్తుంది. ఇటు నుంచి వెళ్ళామంటే మనకు కేదార్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ లాంటివి వస్తాయి. ఇది క్షేమేశ్వర్ ఘాట్లోని శివలింగం. ఇప్పుడు మీరు చూస్తున్నది కేదార్ ఘాట్. ఇక్కడ కేదారేశ్వరుడి ఆలయం ఉంటుంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ శివలింగం ఈ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. మనకు కేదార్నాథ్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా కేదార్ ఘాట్లో కనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రధాన లింగంతో పాటు ఇతరత్ర దేవతామూర్తులను కూడా మనం ఈ గుడిలో చూడవచ్చు. మనం ఇక్కడ నుంచి బయలుదేరి రాజాఘాట్ చేరుకున్నామండి. రాజాఘాట్ లోపలే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ శివలింగాన్ని బాజీరావ్ పీష్వా ప్రతిష్ఠించారు. బాజీరావ్ మస్తానిలో కనిపిస్తారు కదా, ఆయనే బాజీరావ్ పీష్వా. ఇక్కడి నుంచి బయలుదేరగా చాలా ఘాట్లలో మనకు పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళగా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పెద్ద పెద్ద మహల్లో ఒకప్పుడు రాజులు రాణులతో చాలా దేదీప్యమానంగా వెలిగినటువంటి కోటలు ఇవి. ఇప్పుడు ఇవి హోటళ్ళుగా మారాయి. బయట నుంచి వచ్చిన యాత్రికులకు బస కేంద్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు అన్నింటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ ఘాట్లలో చాలా అందమైనటువంటి చిత్రాలను చిత్రించారు. ఇదే ప్రత్యేక ఆకర్షణగా మనకు కాశీ ఘాట్లలో కనిపిస్తాం. కాశీ పట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుని విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా. ఇక్కడ ఏ ఘాట్లో చూసినా మనకు ఈ పెయింటింగ్స్ తారసపడుతూ ఉంటాయి. వీటిని ఇంకా మనం బోట్లో నుంచి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది మణికర్ణికా కుండ్. ఇది మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఇలా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేసిన వారికి పాప ప్రక్షాళన జరుగుతుందని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా. మణికర్ణికా కుండ్లో స్నానం చేసిన తర్వాత మళ్ళీ గంగా నదిలో స్నానం చేయాలి. అప్పుడే మనకు మణికర్ణిక పూర్తి ఫలితం లభిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగా నది వంక చూస్తూ మణికర్ణిక. ఇక్కడ గంగా స్నానాన్ని ముగించుకుని మనం ప్రధాన ఆలయానికైతే చేరుకున్నాం. ఇక్కడ చాలా విశాలంగా కనిపిస్తూ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఒకప్పుడు చాలా ఇరుకుగా ఉండేదంట. మన మోడీ గారే వీటిని విస్తరించి ఇలా ఆధునికీకరించారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూ లైన్ల గుండా వెళ్ళినట్లయితే ప్రధాన ఆలయంలోకి మనం చేరుకుంటాము. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ప్రధాన ఆలయం. అక్కడ లోపల కాశీ విశ్వనాథుడు ఈ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ కనిపిస్తున్నది దుర్లభ్ దర్శన్ అనేసి వీళ్ళు VR హెడ్సెట్ని అమ్ముతూ కనిపించారు. దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. మీకు ఆ షార్ట్ వీడియోని చూడండి, అందులో వివరాలన్నీ కూడా పొందుపరిచాను. దీని కాస్ట్ ఎంత, అందులో ఏముంటుంది అన్నీ కూడా దానిలో వివరంగా మీకు చూపించడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తున్నది కాశీ విశాలాక్షి అమ్మవారు మరియు కాలభైరవుడు. ఇది అన్నపూర్ణాదేవి టెంపుల్. ఇక్కడ చూడండి పైన తెలుగులోనే రాశారు. ఇది అన్నపూర్ణాదేవి టెంపుల్లో మనకు పెట్టినటువంటి భోజనం. పక్కనే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం.
ఈ ఆలయంలో మహాకాళి అమ్మవారు, శ్రీరాముడు, అన్ని దేవతామూర్తులు ఇక్కడ కొలువుదీరున్నాయి. ఇక్కడ కూడా మనకు తెలుగులోనే రాశారు, చూడొచ్చు. కాశీ మొత్తంలో చాలా వరకు తెలుగే మాట్లాడతారు. తెలుగులోనే అన్ని దేవాలయాల పేర్లు రాస్తుంటారు. తెలుగు పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నది సాక్షి వినాయకుడి గుడి అండి. ఈ సాక్షి వినాయకుడే మనం వారణాసి వచ్చినట్టుగా సాక్ష్యం చెప్తాడట. సాయంత్రం 5:30-6 ప్రాంతంలో మేము బోట్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఛార్జ్ చేశారు. నిజంగా చెప్పాలంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. అందులో సాయంత్రం వేళ అలా గంగా నది మీద వెళ్ళడం అనేటటువంటిది నేను మొత్తం చూపించాలంటే సమయం పడుతుందని ఫార్వర్డ్ చేస్తూ చాలా స్పీడ్ మోషన్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. సాయంత్రం పూట మనం బోటింగ్కి వెళ్ళినట్లయితే గంగా హారతిని మనం నదిలో నుంచి చూడొచ్చు. అన్ని బోట్లు కూడా ఎక్కడెక్కడైతే హారతిని ఇస్తారో అక్కడికి ఒకచోట చేరుస్తారు. మనం నదిలోంచి ఆ హారతిని చూడడం అనేటటువంటిది చాలా విశేషంగా, ఆనందంగా మనకు అనిపిస్తుంది. నాకు ప్రధాన ఆలయానికి వెళ్ళే ద్వారం దగ్గర, అంటే మణికర్ణికా ఘాట్ పక్కలోనే ఉంటుంది ఇది వచ్చేసి లేజర్ షో మనకు ప్రారంభిస్తారు హారతి అయిపోగానే. ఈ లేజర్ షో చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. మన సాంప్రదాయాలు, అలాగే అయోధ్య గురించి కావచ్చు, శివాజీ మహారాజ్ గురించి కావచ్చు, అలాగే కాశీ యొక్క వైభవాన్ని గురించి కావచ్చు, ఈ లేజర్ షోలో క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నదిలోంచి మనం దీన్ని వీక్షించడం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దీన్ని మిస్ అవ్వకండి. గంగా హారతితో 2వ రోజు విజయవంతంగా సమాప్తమైంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.